హాయ్ అందరికీ. ఈరోజైతే పెసరట్టు అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఒక గ్లాస్ పెసర్లు, ఒక గ్లాస్ బియ్యం మంచిగా వాష్ చేసి 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. లేకపోతే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టి పొద్దున అల్లం పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ అయితే పట్టేసిన. మిక్సీ పట్టిన పిండిని అయితే ఒక గిన్నెలో వేసి అయితే ఉప్పేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పెనం మీద ఆయిల్ వేసి మంచిగా ఆనియన్ తోటి అప్లై చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి ఇంకా పెసరట్టు అయితే చేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ కదా. ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. వీక్లీ ఒకసారైనా చేసుకొని తింటాము. ఇంకా చాలా హెల్దీ కూడా. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. లాస్ట్కి వచ్చేసి ఆనియన్ కొంచెం కారం చల్లుకొని కొంచెం ఆయిల్ చల్లుకుంటే ఇంకా పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. సేమ్ అదే ప్రాసెస్లోకి అయితే ఇంకో అట్టు అయితే వేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వంటలు, వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియో చేశాను. ఎంతమందికి వీడియో నచ్చిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో డెఫినెట్గా కామెంట్ చేస్తే నేను అదే విధంగా చేస్తాను.